మాడ్వి హిడ్మా పచ్చని అడవి చెట్లకు ఎర్రని జెండాలు కట్టాడు. కలం పట్టుకోవాల్సిన వయసు నుంచే గన్న పట్టుకుని నక్సల్ దళంలో చేరాడు. చిన్నప్పటి నుంచి సాయుధ పోరాటమే జీవిత లక్ష్యంగా పెట్టుకుని కొన్ని వందల మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. ప్లాన్ చేశాడంటే తిరుగు ఉండేది కాదు. ఆయన పేరు అందరికీ తెలిసినప్పటికీ ముఖం ఎలా ఉంటుందనేది మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఛత్తీస్గఢ్ దండకారణ్యం మొత్తం జల్లెడ వేసి వెతికినా కూడా దొరికేవాడు కాదు. ఒక సాధారణ ఆదివాసిగా పుట్టి ఈ నక్సల్ భావజాలానికి బాగా ఎడిక్ట్ అయ్యాడు. ఆయన మీద ఉన్న కేసుల విషయానికి వస్తే సుమారుగా 100 కేసుల పైన మీద రిజిస్టర్ అయ్యాయి. హిడ్మా ఊరి జనమే కాదు, వారి అమ్మ కూడా హిడ్మా ముఖం ఎలా ఉంటుందో కూడా మర్చిపోయేటువంటి పరిస్థితి. సిఆర్పిఎఫ్ జవాన్లకి అలాగే పోలీసులకి చిక్కకుండా తనకిచ్చిన బస్తర్ క్యాడర్ని మెల్లమెల్లగా పెంచుకుంటూ పోయాడు. మొత్తం నక్సల్ దళాలన్నిటితోనూ పోలిస్తే హిడ్మా దళం చాలా స్ట్రాంగ్గా ఉండేది. అది ప్లానింగ్లోనైనా ఎగ్జిక్యూషన్లోనైనా. ఇంత జాగ్రత్తగా ఉండే హిడ్మా ఛత్తీస్గఢ్ దండకారణ్యం ప్రదేశం వదిలి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మారేడుమిల్లు ప్రాంతానికి రావడానికి గల రీజన్స్ ఏంటి? మారేడుమిల్లు ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఎలా చిక్కాడు? అసలు హిడ్మా వచ్చినట్టు ఆంధ్ర పోలీసులు ఎలా పసిగట్టారు? ఇదంతా అనుకోకుండా జరిగిందా లేదా ఒక ప్రీ ప్లాన్డ్గా జరిగిందా? అయితే ఇక్కడ ప్రీ ప్లాన్డ్గా జరిగితే దీని వెనక ఎవరున్నారు? అయితే ఇప్పుడు హిడ్మా చనిపోయిన తర్వాత ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? ఆయన స్థానాన్ని దేవా భర్తీ చేస్తే ఇప్పుడు పరిస్థితులు ఎలా మారే అవకాశం ఉంది? అసలు ఎవరి దేవా? ఈ విషయాలన్నీ మనం ఈ వీడియోలో డీటెయిల్డ్గా పిన్ టు పిన్ డిస్కస్ చేద్దాం. మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం.